శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి 2024 సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి అండి ఏ విధంగా ఉండొచ్చు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మిథున రాశి వాళ్లకు ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అని ప్రశ్న. సంవత్సరం అంతా కూడా మామూలుగా ఉగాది పండుగకు చూసుకోవటము మన సాంప్రదాయం, తెలుగువారి యొక్క గొప్పతనము ఉగాది పండుగ అని. అయితే ప్రతి వాళ్లకు కూడా 2024 ఇంగ్లీషు సంవత్సరము కదా, అసలు జనవరిలో ఎలా ఉంటుంది, జనవరి 1 అనంగానే మా జాతకాలు ఏమిటి అనేటువంటిది దాన్నే ఎదురు చూస్తుంటారని మనం అనుకోము. కానీ వింటే సంతోషమే కదా ఎవరికైనా తల్లి. ఒక మంచి మాట బాగున్నది అని చెప్పడంలో తప్పు లేదు కదా. ఎవరైనా ఎలా ఉంది అని తెలుసుకోవాలనేటువంటిది ఉంటుంది. కొంతమంది ఏమి చెబుతారో ఏమో అనేటువంటి భయంతో దాన్ని తిప్పేస్తుంటారు. ఎందుకంటే మనం నోరు తెరిస్తే ఆ ప్రమాదాలు జరుగుతాయి, ఈ ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పటం వలన కొన్ని ఇబ్బందులు, జాగ్రత్త పడతారు అనేటువంటి విషయంతో కూడా చెప్పవచ్చును, తప్పులేదు. కానీ ఎప్పుడైనా సత్యము అప్రియమైనప్పుడు అది ఎలా చెప్పాలి అనేటువంటిది ఉంటుంది కదా తల్లి. అందుకని జనవరి 1వ తేదీ నుండి ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా మిథున రాశి వాళ్లకు ఒక మంచి మహాద్భుతమైనటువంటి మామిడి పండు దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెబుతా. ఎందుకంటే అమ్మా, పాపం వాళ్ళు చాలా గతంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఎవరి సహకారము లేకుండా పైకొక్కొచ్చుంటారు. ఏ పని చేద్దాము అని అనుకున్నా కూడా వాయిదాల మీద వాయిదాలు పడి ఉంటాయి. సమయానికి చేతికి డబ్బులు అందలేదు వాళ్లకు. ఎక్కడికైనా వెళ్ళి ఒక పని చేసుకోవాలి అంటే జరగలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అన్నీ జరగబోతున్నాయి. సమయానికి డబ్బులు అందుతాయి. వీళ్ళు వేసేటువంటి అడుగు పాపం భయంగా గతాన్ని తలుచుకుంటూ ఎలా వేస్తే బాగుంటుంది, ఏమి మనకి ఈ పని అవుతుందా కాదా, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఒక పని గురించి ఆలోచన చేస్తున్నాము కదా, ఇది అవుతుందో కాదో, లేకపోతే డబ్బు నేనేమైనా పోగొట్టుకుంటానేమో అనేటువంటి భావనతోనూ ఉంటారు. ఏమీ అక్కర్లేదు, నిర్భయముగా ధైర్యముగా డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చును. తప్పకుండా అంతకు 10ంతలు మీరు సాధిస్తారుగాక. విజయము మీ వెంటే ఉంటున్నది. మిథున రాశి వాళ్లకు బాగా కలిసొస్తున్నటువంటి అంశముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు. ఏదైతే కావాలి అని ఆశయం ఉందో ఆ ఆశయాన్ని తప్పకుండా నెరవేర్చుకోవటానికి ఆశయం వైపు ఆల్రెడీ అడుగులు వేస్తూ ఉంటారు, వేసుంటారు కూడా, వేస్తారు. ఇక వీళ్ళ ఆశయం నెరవేరటము ఏమిటి అంటే అందరినీ బాగా చూసుకోవాలి. ఎవరైతే మనకు సహకారం చేయలేదో వాళ్ళని ఏదో పగబట్టాలి, చేయాలనేటువంటిది ఏమీ ఉండదు. కానీ వాళ్ళందరికీ ఒక సమాధానము చెప్పాలి అనేటువంటి క్యూరియాసిటీ అయితే ఉంటుంది. నేనంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అని నలుగురికి తెలిసేట్టుగా మనం చేసుకోవాలి. నా కష్టము నేను చేసుకోవాలి, నిజాయితీగా ఉండాలి, ఎక్కడా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అనేటువంటి నిర్ణయాలు చేసుకోవటము. వీళ్ళు ఇప్పుడు ఏదనుకుంటే అది వీళ్ళు సాధించుకోవటానికి సర్వము సిద్ధముగా ఉన్నది. వీళ్ళు స్థలాలు కొంటారు, ఈ సంవత్సరము ఇల్లు కొంటారు, వాహనాలు కొనుక్కోవడానికి అనుకూలమవుతుంది, శుభకార్యాల వైపు అడుగులు వేస్తారు, ఉన్నతమైనటువంటి స్థితిగతుల వైపు వీళ్ళు అడుగులు వేసి అవి ఆశయాన్ని నెరవేర్చుకునేటువంటి విధానంగా ఉంటుంది. కోర్టు పరమైనటువంటివన్నీ కూడా వీళ్లకు అనుకూలముగా రావటం అనేటువంటిది జరుగుతుంది. 1-2 చోట్ల ఇప్పటికీ చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి పెద్దగా అనిపించవు. గతములో పోల్చుకుంటే ఇది పెద్ద ఇబ్బంది కాదులే అనేటువంటి అంశముగా ఈ సంవత్సరం వీళ్లకు ఉండబోతున్నది. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి అంశము ఉన్నది. స్త్రీల వలన బాగా కలిసొస్తూ ఉన్నది.
స్త్రీల వలన ఒక చిన్న ఇబ్బంది ఉండినా దాన్ని అధిగమించి వీళ్లకు మేలు జరిగేటువంటి విధానముగానే ఉంటుంది. అంటే నీచత్వము భంగమై రాజయోగం పట్టడం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా వీళ్లకు అనుకూలవంతముగా ఉన్నది ఈ 2024 సంవత్సరము. వీళ్ళు విజయము వైపు అడుగులు ఆల్రెడీ వేస్తున్నారు, వేశారు. నా లెక్కలో కొన్ని అడుగులు విజయం వైపు వేశారు అనేటువంటిది నేను దృఢంగా చెప్పగలుగుతాను. అంత యోగవంతముగా మిథున రాశి వాళ్లకు ఉన్నది. ఇక తర్వాత విద్యార్థులకైతే చాలా బాగుంది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. కొంతమందిని కొత్త వాళ్ళను చేర్చుకుంటారు. వీళ్ళు విదేశాలలో కూడా వీళ్ళ వ్యాపారాలు ప్రారంభం చేయటం అనేటువంటిది తప్పక జరిగి తీరుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ సంవత్సరం మహాద్భుతముగా ఉన్నది. వీళ్ళది అనుకున్నది అనుకున్నట్టు జరుపుకోగలిగినటువంటి సామర్థ్యం వీళ్లకు ఉంటుంది కాక తప్పకుండా రాజకీయాలలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరేటువంటి అవకాశం ఉన్నది వీళ్ళు ఈ రాశి వాళ్ళు. అంటే ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆ ఆశయాన్ని రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళు నెరవేర్చుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసము చాలా అవసరము వీళ్లకు. ఎక్కడ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది గాక. ఉగాది పండుగ నాడు పరిహారాలు అవి ఏమిటి అని అనుకుంటే, ఉగాది పండుగ రోజు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అవన్నీ కూడా తర్వాత మనం చెబుతాం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అవి ఉగాది పండుగ రోజు మిగతా వివరాలన్నీ కూడా వాళ్లకు చెబితే మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశ్యంగా చెబుతున్నాను. ఇప్పటికీ ఈ సంవత్సరంలో మామూలుగా ఏమేమి జరుగుతాయో ఓరల్గా చెప్పా. ఇంకా విశేషమైనటువంటి ఇంకా ఏమిటి అనేది మనం ఉగాది పండుగ రోజు మాట్లాడదాం తల్లి, తప్పకుండా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. వస్తుంది.